అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా జాతకం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం క్రోధి నామ సంవత్సరం అందరికీ 12 రాశుల వాళ్ళకు మంచిగా రావాలని, ప్రతి ఒక్క జాతకాలు 12 రాశుల మీద అందరి జాతకాలు బాగుండాలని ఆ సమ్మక సారకకు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. మీ ప్రతి ఒక్క విషయంలో, మీ చేసే వ్యాపారంలో, ఉద్యోగంలో, చదువు విద్యలో, ఇంకా విదేశాల్లో ఉన్నవాళ్ళు, ఇంకా కుటుంబంలో సమస్యలు ఉన్నవాళ్ళు, అతిగా బాధపడుతున్న వాళ్ళు, ప్రతి ఒక్క దోషాలు వెళ్ళిపోవాలని ఈ కొత్త సంవత్సరం మన హిందూ సంప్రదాయం ప్రకారంగా ఉగాది కొత్త సంవత్సరం కాబట్టి క్రోధి నామ సంవత్సరం మీకు ఎలా ఉందో, మీ జాతకం ఎలా నడుస్తుందో ఆ అమ్మవారి పేరు మీదకి వెళ్ళి, ఆ 101 దేవతల పేరు మీదకి వెళ్ళి మీ జాతకాలు మనస్ఫూర్తిగా అందరికీ మంచిగా రావాలని కోరుకుంటున్నాము. చిలకమ్మ ఏం చూస్తుందో చూడమ్మ. మిథున రాశి వల్ల జాతకం ఎలాగుంది, ఉగాది సంవత్సరం, కొత్త సంవత్సరం, కొత్త లెక్క జాతకం ఎలాగుంది చూడు. మిథున రాశి వల్ల జాతకం బాగుందా లేదా, నమ్ముకున్న పనులు సవ్యంగా రావాలి, అనుకున్న పనులు రావాలి. మిథున రాశి వల్ల జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా ఏ పని చేసినా కూడా హడావుడిగా చేస్తారు. కంగారపాటు ఎక్కువ, తొందరపాటు ఎక్కువ ఉంటుంది. కానీ బరాబర్ చేసే వాళ్ళకు చేయనివ్వరు, చేద్దామన్న వాళ్ళకు సాధనివ్వరు. తన మాటనే గెలవాలి, తన పని కావాలన్నట్టు హడావుడి చేస్తారా కానీ ఒక పని గురించి వాళ్ళు ఆలోచించుకోరు. కానీ వాళ్ళు ఎంత ఆలోచించుకుంటే అది అంత మాత్రం వాళ్ళకు అద్భుతం, అంత మాత్రం మంచిది. కుటుంబంలో కానీ, బయట విషయంలో కానీ, చేసే వృత్తిలో కానీ, అనుకున్న పనిలో కానీ, ఇంకా భార్య భర్త విషయంలో కానీ, సంసార విషయంలో కానీ, ఇంకా చేద్దామన్న పనిలో కానీ, నమ్ముకున్న పనిలో కానీ కొంచెం ఓపిక నిదానంగా పట్టుకుంటే వాళ్ళకు చాలా బాగా జరుగుతుంది. కానీ పెళ్ళి కాలేని వాళ్ళకు, కొత్తగా పెళ్ళి జంట అయిన వాళ్ళకు, మన గత అంటే కొన్ని 2-3 నెలలు పెళ్ళైన వాళ్ళకు కొన్ని ప్రాబ్లమ్స్, కొన్ని సమస్యలు ఎదురొచ్చిన వాళ్ళకు కూడా ఈ కొత్త సంవత్సరం నుంచి అంటే ఉగాది నుంచి తమ దోషాలు, తమ దరిద్రాలు కూడా వెళ్ళిపోతాయి. తమ నమ్ముకున్నట్టు పనులు కూడా తమ చేతికి అనుకున్నట్టు తమ చేతి ద్వారా కూడా జరుగుతాయి. ఈ కొత్త సంవత్సరం తమ ఉగాది నుంచి తమకు అనుకున్నట్టుగా జరుగుతుంది. ప్రతి ఒక్కరు దీంట్లో వెనకాడాల్సింది ఏం లేదు. కానీ చిన్నవాళ్ళ వయసు నుంచి ఒక ఏజ్ ప్రకారంగా అందరికీ బాగుంటుంది. ఒక వయసు తప్ప అంటే వయసు కంటే ఒక్కొక్క జాతకం తరిక ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. కాబట్టి కొంత వయసుకు ఒక 50 పైన ఉన్న వాళ్ళకు, 50 సంవత్సరాల్లో ఉంచండి వాళ్ళ ఉన్న వాళ్ళకు ఈ నెల ఇలా ఈ జాతక ప్రకారంగా బాగుంది. కానీ అంత వయసుకి మించి ఉన్న వాళ్ళంటే ఏమైనా శని దోషాలు ఉంటే వాళ్ళు నమ్ముకున్న దేవుని దగ్గర వెళ్ళి పూజలు పరిష్కారాలు చేసుకుంటే వాళ్ళ ఇంట్లో సవ్యంగా జరుగుతుంది. కొత్తగా స్థలం కొన్న వాళ్ళు, ఇల్లు నమ్మకున్న వాళ్ళు, గురుప్రవేశం చేసే వాళ్ళు కూడా ఈ నెల చాలా బాగుంది. ముందుకు నమ్ముకున్న పనులు కూడా సవ్యంగా జరుగుతాయి. కానీ శాంతి, ఓపిక ఉండాలి. కానీ ఆడ మగ అంటే ఇద్దరు కలిసి వాళ్ళు మనసు పెట్టుకుంటేనే ఈ ముందుకు పనులన్నీ జరుగుతాయి. మనసు లేకుండా చేస్తే వాళ్ళకి ఏ పని సాధ్యం కాదు. ఆలోచనతో చేసుకుంటూ పోతే ప్రతి ఒక్క పని వాళ్ళకి జయమవుతుంది, కానీ ఓటమి అయితే కాదు. కానీ అనుకున్న పనిలో, కుటుంబ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త ఉండాలి. కళ్యాణం చేద్దామనుకున్న వాళ్ళు, డబ్బులు ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా కొన్ని దోషాలు, కొన్ని కర్మాచారాలు ఈ కొత్త సంవత్సరం నుంచి అంటే మన ఉగాది సంప్రదాయ ప్రకారంగా వెళ్ళిపోతున్నాయి. అందరికీ జాతకం బాగుంది. ప్రతి ఒక్కరు ఇది ఒక పూజ పాటించండి. 5 వారాలు మీరు నమ్ముకున్నట్టు పనులు సవ్యంగా జరుగుతాయి. అందరికీ నమస్కారం.